మంచిని మంచిగా చెడుని చెడుగా చూపించేటటువంటి లక్షణం పత్రికలు కోల్పోయి పూర్తిగా వన్ సైడెడ్ వ్యవహారాలు నడుపుతున్నటువంటి కారణంగా తెలంగాణలో వార్తలు ఆంధ్ర వాళ్ళకి అచ్చోసినటువంటి అబద్ధాలే, ఆంధ్రాలో వార్తలు తెలంగాణ వాళ్ళకి అచ్చోసిన అబద్ధాలే కనబడుతున్నాయి. టీవీ ఛానళ్ళు అంతే వన్ సైడ్ అయిపోవడం వల్ల అసలు నిజమేంటో తెలియలే. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నేను చెప్పింది అబద్ధం అయితే 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక 2024 దాకా ఇప్పటిదాకా కూడా, మొన్న 2023లో ఎలక్షన్ అయిపోయేదాకా, తెలంగాణ ఎలక్షన్ అయిపోయేదాకా అసలు తెలంగాణలో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి ఎవరన్నా భావించారా? అసలు సమృద్ధిగా ఉన్నారు. అక్కడ వ్యవసాయం అద్భుతంగా ఉంది, పరిశ్రమలు అద్భుతంగా ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎరగదీసి వస్తున్నాయి, మౌలిక సదుపాయాలు విపరీతంగా ఉన్నాయి, రోడ్లు అక్కడ చూసి నేర్చుకోండి, కరెంట్ అక్కడ చూసి నేర్చుకోండి అని ఆంధ్రాలో ఉపన్యాసాలు ఇచ్చారు. వీటినే హైలైట్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం అదిగో చూసారా, ఆంధ్ర ఇది తెలంగాణ అభివృద్ధి అంటే ఏంటో చూడాలంటే ఆంధ్రాని చూసి రండి, పరిపాలన అంటే ఎట్లా ఉండాలో ఆంధ్రాని చూసి రండి, ఇక్కడ పరిపాలన మా గొప్పతనం ఎంతో తెలుస్తుంది అని హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ చెప్తూ వచ్చిండేవాళ్ళు. తద్వారా మొత్తం తాము అద్భుతం చేసామని వాళ్ళు నమ్మారు, మనకి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా నమ్మారు. పాపం అదేంటో అక్కడ ఉన్న జనం నమ్మక అలాంటి కేసీఆర్ని కూల్చేశారు. ఇప్పుడు ఒక్కొక్క లోపం ఇప్పుడు బయటపడుతున్నాయి. కాళేశ్వరంలో ఎంత దుర్మార్గం జరిగింది, అట్లాగే ఫోన్ ట్యాపింగ్ల ద్వారా ఎట్లా మోసం చేశారు, పరిశ్రమలు అని చెప్పి ఎంత మోసం చేశారు, ఉత్పత్తుల్లో ఎంత నష్టం ఉంది, ఇదంతా ఇప్పుడు తెలుస్తున్నాయి కదా. కాబట్టి ఇంతకాలం ఇదంతా జనాలు మోసం చేసినట్టేగా. ఇంకా రెండో కాన్సెప్ట్ చూసుకుంటే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పాయింట్ రైజ్ చేశారు. కరెంటు కోతల గురించి నిన్న కేసీఆర్ మాట్లాడారు కదా, దుఃఖం వస్తుంది, ఇన్వర్టర్లు పోతున్నాయి, కన్వర్టర్లు అవసరం అవుతున్నాయి, ఇవన్నీ అంటూ దుఃఖం వస్తుంది నాకు, మొత్తం తెలంగాణ నాశనం చేస్తున్నారు మాట్లాడారు కదా. నేను నిన్ననే ప్రస్తావించాను, తెలంగాణ మిత్రులు చెప్పాలి అక్కడ ఎట్లుందో ఇవన్నీ నిజమా కాదా అని. అయితే ఇప్పుడు ఉత్తమ్ చెప్తున్నది ఏంటంటే సెంట్రల్ గ్రిడ్లో చేర్చలేదు తెలంగాణని. అంటే సెంట్రల్ గ్రిడ్ అంటే ఏంటంటే ఇప్పుడు కరెంట్ సప్లైకి మొత్తం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకుంటాయో అది సెంట్రల్ గ్రిడ్లో చేరుతాయో వాళ్ళకి కరెంటు తక్కువైతే కేంద్రం ఇస్తుంది వేరే రాష్ట్రాల నుంచి తీసుకుని, లేదంటే మన దగ్గర కరెంటు ఎక్కువైతే వాళ్ళు తీసుకుని వాడుకుంటారు. దానికి ఆ టైంలో ఉన్నటువంటి రేట్ ప్రకారం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. మనం కొంటే మనం, లేకపోతే అవతలోడు కొంటే మనకి ఆ రేంజ్ చెల్లిస్తుంటారు. ఇది అక్కడ చేరలేదట వాళ్ళు, అది అసలైనటువంటి పాయింట్. దాని మీద అంటే ఇది నిజమన్నది ఇంతవరకు ఎవరికి తెలియదు కదా, అసలైనటువంటి పాయింట్ అది కదా. దాని మీదన ఇక్కడ అసలైనటువంటి కథ నడుస్తుంది. ఈ విషయం మీదన కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంది.